ఎగున కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తూ ఉన్నాయి. నేపథ్యంలో శ్రీశైలంలో కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లను పైకెత్తే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత, అంటే ఎప్పుడు కూడా జూలై మొదటి వారంలో ఇంతగా ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా నిండలేదు. అయితే ఎగున కురుస్తున్న వర్షాల మూలంగా ఈసారి జూలై మొదటి వారంలోనే భారీగా నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం కూడా భారీగా కనిపిస్తోంది. మొదటి వారంలో అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత 25 సంవత్సరాల తర్వాత గేట్లను ఎత్తుతున్నారు. జూలై మొదటి వారంలో చూడొచ్చు, మొత్తం నిండు కుండని తలపిస్తోంది శ్రీశైలం జలాశయం అంతా కూడా. దీంతో కృష్ణమ్మకు ఇప్పుడు జలహారతి ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీళ్లను దిగువకు విడుదల చేయబోతూ ఉన్నారు. మొత్తం పంట పొలాలకు కూడా నీరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, పంటలు వేసుకొని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా దిగువన వస్తున్న వర్ష నీరు కావచ్చు, లేకపోతే జలాశయంలో ఉన్న నీళ్లతో కూడా వాళ్ళు పంటలు మరింత పండించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం, మరికొద్ది క్షణాల్లోనే కృష్ణమ్మకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి శ్రీశైలం గేట్లను తెరవబోతూ ఉన్నారు. సార్ వేస్తారు, మినిమల్ కూడా వేస్తారు సార్. కంపల్సరీగా సెకండ్ మినిమల్ వేస్తారు. బెటర్ టు హ్యావ్ 2 crops. స్వామి చేతికి రబీకి సార్ యాక్చువల్లీ మొక్కజొన్న అర్థమైంది. ఒక పంట మీరు feet below the FRL we are having, sir. We are drawing from Potredipadu around 20,000 for Teluganga and GNSS canals, sir. And these are the photos of at full opening, sir. 10 gates opening views, sir. This is the upstream side barge of the spillway, sir. మీరు ఎంతవరకు రాయలసీమ రిజర్వాయర్స్కి ఎంతవరకు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు? ఫ్లడ్ వాటర్ లాస్ట్ టైంకి మనము ఇప్పుడు కాదు, నేను అడిగేదంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫుల్ అవుతుంది. ఏది నాగార్జున సాగర్. వాట్ ఈస్ ది ఇన్ఫ్లో నౌ? 1,60,70,000 వస్తూ ఉంది. వాట్ ఈస్ ది ప్రొడిక్షన్? ఈ వాటర్ అయితే వరకు ఒక 1 వీక్ వరకు తగ్గుతుంది సార్, తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రొడిక్షన్ ఉంది, ఎంత వస్తుంది? 1,67,000 నుంచి మనకి 130 వరకు ఫాల్ ఉంది సార్. 1 వీక్ ఇచ్చాడు సార్. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ అగైన్ రైజ్ అవుతుందని. అది వచ్చినప్పుడు అక్కడ ఎంత ఉంది గ్యాప్? నాగార్జున సాగర్ 150, కిందన పులిచింతల 175 ఉంది. 175 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 10 days అయితే ఫుల్ అయిపోతుంది. అంటే ఈలోగా ఇట్లేషన్ కూడా కొంత ఉంది సార్, పోతిరెడ్డిపేట కొంత ఇట్లేషన్. నేను అందుకే కాదు ఇది డైవర్ట్ చేస్తే తప్ప రేపు వచ్చినప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ట్యాంక్స్ అని నాకు ఫుల్ అవుతాయా లేదా? ఆల్ రిజర్వాయర్స్ అండ్ రాయలసీమ ఇంక్లూడింగ్ సోమశిల. ఓకే, దానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ వాటర్ డైవర్ట్ చేసి పంపించాలి. ఆల్ పంప్స్ కూడా ఆన్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, పోతిరెడ్డిపాడు కానీ, ప్లస్ ముచ్చుమర్రి కానీ, ఆల్ అన్నీ కూడా ఆన్ చేసి ఎక్కడికెక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకొని మీరు పుష్ చేస్తే ఆల్ రిజర్వాయర్స్ లాస్ట్ టైం కంటే ఒక 20%, ఇంకా 10-15% ఎక్కువ పెరిగింది. వేరే సీజన్లో వాడుకోవాలి. దట్ ఈస్ ది మ్యాండేట్. కూడా మనము ప్రకాశం బ్యారేజ్ కూడా అది కూడా స్పీడప్ చేసాం సార్, మీరు మనం చెప్పినట్టుగా. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయించాం. అదే అది కూడా అన్నిటి కూడా చేయాలి. వీళ్ళకి కూడా మీరు నా లెక్క ప్రకారం వీళ్ళకి కూడా ఇచ్చేసి మరి రైట్ నాగార్జున సాగర్ రైట్ టు లెఫ్ట్ 2 వాళ్ళని తీసుకుని మనం కూడా తీసుకుంటాం.
బ్లడ్లో వెళ్ళిపోవాలి ఇవన్నీ. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జగద్గం పరిశుభేదం దక్షభాగే వహంతం నాగం వాజం జగండాం ప్రళయప్రవహం సాంకుశం వామభాగే నానాలంకారదీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నివేదయామి యోపం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాన్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి సేవంతికా పకలం భగవానైః నాగజాతకవీరసాల పుష్పైః బిల్వప్రవాల సకలేతమాలికాభిః త్వాంపూజయామి జగదీశ్వరమే ప్రసీద. ఫరూక్ కంద్రాల్ ఎమ్మెల్యే. ఓం శ్రీ మల్లికార్జునారికేళమలమానివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ. కొబ్బరికాయలు ఉన్నాయరా? ఎమ్మెల్యే గారు ఇంకెవరున్నారు? ఎమ్మెల్యేస్ కూడా రండి. తెలంగాణ ఎమ్మెల్యే బాగున్నావా? జాయా బార్డర్ 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 సార్ని కలిసాలంటాడు అంతే. డాక్టర్ కూడా వంశీ మీరంటే పిచ్చాడు ఖచ్చితంగా చెప్పాలంట. నేను వచ్చి కలిసిపోతా అంటాడు. అందరూ కలిసే పని చేసాం కదా మనం. అందరూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. దిస్ సైడ్. రండి. మంగళ మాంగళ్యే సర్వార్థసాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. క్షీరసముద్రాద్రియాం శ్రీరంగరామేశ్వరీం దాసే భూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం త్వాం త్రైలోక్య కుటుంబినీం ధరజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం సర్వార్థసాధికే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యోపాం పుష్పం అందరికీ గాలి ఎక్కువ ఉంది. అట్లా పట్టుకోవచ్చు. పట్టుకోండి సార్. రండి రండి. కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు. అది పెడుతుంది సార్. ఒక్క నిమిషం. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నిమాయ సలిలాని దక్షతే గమదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్ను. జై బలో గంగా మాతా की जय. श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामी की जय. श्री भ्रमरांबा माता की जय. श्री अन्नपूर्णा माता की जय. जय नमः पार्वतीपते शिव हर हर महादेव.
ప్రోగ్రామ్ నెరవేరాలి. అందుకే మొక్కున్నాం బలంగా నెరవేరుతుంది. లాస్ట్ ఇయర్ సంకల్పం గట్టిగా సంకల్పం చేశాం. వదలండి. రెయిన్బో ఫామ్ అయింది. ఎన్జిఆర్ కలర్స్ నేచర్ ఎన్జిఆర్ ఫామ్ అయింది. 7 కలర్స్. రెయిన్బో ఫామ్ అయింది. నీటితోనే మానవ మనుగడ. ఈ విషయం తెలుసు కాబట్టే భూమి మీద పడ్డ ప్రతి నీటి బిందువుని కూడా ఒడిసి పట్టుకుని రాబోయే కాలానికి పంట పొలాలను సస్యశ్యామలం చేసే విధంగా ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రాజెక్ట్స్ కూడా కడుతూ ఉంటారు. అయితే ప్రాజెక్టులన్నీ కూడా వర్షాకాలంలో నిండు కుండల్లా ఉంటాయి, ఆ తర్వాత కాలంలో ఎండిపోయి కనిపిస్తుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ప్రాజెక్టులు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి, జలాశయాలన్నీ కూడా నిండుగా ఉండాలి అంటే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులన్నింటినీ కూడా సందర్శించారు. ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపట్టి జలాశయాలలో నింపాలని, వాటిని ఒక ప్లాన్ ప్రకారం కిందకు దిగువకు విడుదల చేస్తూ పంట పొలాలు నిత్యం సస్యశ్యామలంగా ఉండేలా ప్లాన్ చేయాలి అంటూ కొద్దిసేపటి క్రితమే ఫోటో ఎగ్జిబిషన్ దగ్గర కూడా మాట్లాడారు. అలాగే ఇంజనీర్లను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కృష్ణమ్మకు కొబ్బరికాయ కొట్టారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించారు, జలహారతి కూడా ఇచ్చారు. 2 గేట్లను మొత్తం జలాశయంకి సంబంధించి 2 గేట్లను శ్రీశైలం 2 గేట్లను పైకెత్తారు. నీటి విడుదలను కిందకు చేశారు. మొత్తం 1,60,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం వచ్చి చేరుతోంది శ్రీశైలానికి. సో ఆ దిగువన ఉన్న వారందరికీ కూడా నీటిని విడుదల చేయాలన్న సంకల్పంతో ప్రతి జలాశయం దగ్గర కూడా ఒక ప్లాన్ ప్రకారం నీటిని విడుదల చేయాలన్నారు. చూడొచ్చు మనం ఒక హరివిల్లు లాగా కనిపిస్తోంది కలర్ అంతా కూడా. జలాశయాలన్నీ కూడా 2 గేట్లను పైకెత్తడంతో ఒక్కసారిగా బిరబిరా అంటూ కృష్ణమ్మ కిందకు దూకింది. ఆ తుంపర్ల అక్కడ కనిపించాయి. అలాగే బాగా ఎండ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక రెయిన్బో హరివిల్లు లాంటిది ఏర్పడింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ఇంత అందమైన దృశ్యాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు శ్రీశైలానికి వెళుతూ ఉంటారు. సో ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు, మనకు డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్గా మనకు అందిస్తారు. అలాగే అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ కూడా మనకు చెప్తారు. ఓవర్ టు యూ శ్రీరామ్. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి శ్రీశైల జలాశయ డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్లో 6వ నంబర్ గేట్ ఏదైతే ఉందో 6వ నంబర్ గేట్తో పాటు 11వ నంబర్ గేట్ నుండి కూడా దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. మొదటిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ జరిగిన ఈ డ్యామ్ సంబంధిత అధికారులతో ప్రజెంట్ డ్యామ్లో ఎంత మేర సామర్థ్యం ఉంది, ఎంత మేర ఈ యొక్క వాటర్ను నాగార్జున సాగర్ కావచ్చు లేదా పులిచింత ప్రాజెక్టుకు దాదాపు ఆ 2 ప్రాజెక్టుల విస్తీర్ణం ఎంత ఉంటుంది, ఇక్కడ నుండి నేరుగా శ్రీశైల డ్యామ్ నుండి వాటర్ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అనే కోణంలో కూడా ఆరా తీసిన పరిస్థితి. అయితే శ్రీశైల డ్యామ్
మరో గేట్ను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5వ గేటు కూడా బటన్ నొక్కి స్టార్ట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం ఈ కన్నిటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో డ్యామ్ నుండి వస్తున్నటువంటి ప్రవాహం ఏదైతే ఉందో అదంతా కూడా పాములు పడగ విప్పి ఏ విధంగా అయితే బుసలు కొడతాయో ఆ విధంగా కొడెనాగులై పారుతున్నటువంటి ఆ జల దృశ్యాలను చూడడానికి కోసం ఇటు తెలంగాణ ఏపీ రెండు వైపులా ఉన్నటువంటి నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో అటు తెలంగాణ నుంచి కావచ్చు లేదా రైట్ సైడ్ ఉన్నటువంటి ఏపీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ దృశ్యాలను తిలకించడం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ డ్యామ్ ఏర్పడే 1963వ సంవత్సరంలో గతంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండే ఆ సమయంలోనే ఈ యొక్క డ్యామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఈ డ్యామ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీటి అవసరాలతో పాటు జల విద్యుత్ను కూడా అందిస్తుంది. కుడిగట్లో ఉన్నటువంటి విద్యుత్ కంప్లీట్గా ఏపీకి ఉంటుంది. ఎడమగట్టున తెలంగాణ రాష్ట్రానికి గతంలో రాష్ట్రం బైఫ్రికేట్ అయినటువంటి సమయంలో విద్యుత్ సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా గతంలో పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం డ్యామ్ నిర్మించే క్రమంలో దాదాపు 885 అడుగుల మేర 215 టీఎంసీల సామర్థ్యంతో ఈ డ్యామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి నేరుగా కర్నూలు, అనంతపూర్, కడప సమీపంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి కూడా సాగునీటి అవసరాలను కూడా గతంలో దాహర్తిని తీర్చడం కోసం ఈ యొక్క డ్యామ్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉండే శ్రీశైల డ్యామ్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కర్నూలు, కడప, అనంతపూర్ ఇటు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరుని అందిస్తున్నటువంటి డ్యామ్ రోజు రోజుకి దాదాపుగా ఇక్కడ ఉండే ఈ ప్రవాహం ఏదైతే ఉందో ఇటు డ్యామ్లో ఉన్నటువంటి సామర్థ్యం ఇప్పటికే దాని యొక్క పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఏపీ సీఎంతో పాటు మంత్రి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కలిసి కూడా ఈ యొక్క జలహారతి అనంతరం కృష్ణమ్మకు జలహారతి అందించిన తర్వాత బటన్ నొక్కి ఈ యొక్క డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద దాదాపు 5, 6, 11 గేట్లను ఓపెన్ చేసి దిగువకు వాటర్ని పంపిస్తున్నటువంటి విజువల్ని అయితే చూస్తూ ఉన్నాం. ఈ దృశ్యాలను తిలకించడం కోసం పెద్ద ఎత్తున ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఈ యొక్క జల సవ్వడిని చూడడం కోసం పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి విజువల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే జూలై మాసంలో ఇలాంటి వరద రావడం ఇటు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటకలో భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుండి పెద్ద ఎత్తున ఇప్పటికే 130,000 వరకు దాదాపు వరద ప్రవాహం శ్రీశైల డ్యాంకు చేరుతుంది. ఇటు కర్ణాటక టీబీ డ్యామ్ నిర్మించినటువంటి తుంగభద్ర డ్యామ్ మీద నిర్మించిన టీబీ డ్యామ్ కావచ్చు, సుంకేశ్వర డ్యామ్, ఈ డ్యామ్స్ అన్ని కూడా కంప్లీట్గా నీటి కుండలను తలపిస్తున్నాయి. జూన్ మాసంలో ఇలాంటి ఫ్లడ్ అయితే గతంలో ఏనాడు లేదు. గతంలో దాదాపుగా ఇలాంటి వరద ప్రవాహము ఈ గేట్స్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా జూలై లేదా ఆగస్టు మాసంలో ఎక్కువగా సెప్టెంబర్ మాసంలో జరిగింది. కానీ ఈసారి జూలై మాసంలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ డ్యామ్ నిర్మాణం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన నుండే తమిళనాడు ఇటు మనం చూస్తూ ఉన్నాం. దిగువకు వెళ్లే క్రమంలో కూడా కంప్లీట్ గా నాగార్జున సాగర్ తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ నుండి నేరుగా కృష్ణానదికి వెళ్తుంది. అక్కడి నుండి నేరుగా సముద్రంకి వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులు వస్తున్నటువంటి పన్నుని ఎంత మేర ఫ్లడ్ ఇక్కడికి శ్రీశైల డ్యామ్ కి చేరుకుంటుంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ లో 8వ నంబర్ గేట్ కూడా ఓపెన్ చేశారు అధికారులు. అయితే దాదాపుగా ఈ రోజు వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా ఉండే 12 గేట్లలో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని పంపించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా జూలై మాసంలోనే ఇలాంటి ఫ్లడ్ శ్రీశైల డ్యామ్ కి చేరుతుందంటే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోయినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగానే ఈ ఫ్లడ్ అంతా కూడా శ్రీశైల డ్యామ్ కి చేర్పడం జరిగింది. ఈ ఫ్లడ్ ఆధారంగానే దిగువకు అధికారులు వాటర్ని రిలీజ్ చేసి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ లో అదంతా కూడా
వాటర్ డ్యామ్ నుండి ప్రవహిస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో అదంతా కూడా నాగుపాము ఏ విధంగా అయితే బుసలు కొడుతూ ముందుకెళ్తుందో అలాంటి ప్రవాహమే మనకు కనిపిస్తుంది. ఈ కన్నీటి అందాలను చూడడం కోసం పెద్ద ఎత్తున పర్యాటకులు ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలను ఆకర్షితులను చేస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2 దట్టమైనటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో అక్కడ జాలువారుతున్నటువంటి డ్యామ్ నుండి జాలువారుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్తో పాటు అందులో తుంపర్లుగా ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా పొగమయంగా మారి ఆకర్షితులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే గతంలో శ్రీశైల డ్యాంలో దాదాపుగా ఇప్పటి వరకు దాదాపు డ్యామ్ నిర్మించి 60 సంవత్సరాలు అవుతుంది. డ్యామ్ నిర్మించడానికి 20 సంవత్సరాల కాలం గతంలో పట్టింది. డ్యామ్ నిర్మించిన 40 సంవత్సరాల పీరియడ్లో అత్యధికంగా 1985లో ఫ్లడ్ రావడం జరిగింది. కానీ 2009 సంవత్సరం ఏదైతే ఉందో 2009 సంవత్సరంలో వచ్చినటువంటి భారీ వరద మనం చూసే విజువల్ ఏదైతే ఉందో గేటు ప్రజెంట్ ఇప్పుడు గేట్ ఓపెన్ చేసినటువంటి ఆ గేట్ నుండి కూడా దాదాపు 10 అడుగుల మేర డ్యామ్ గేట్ల పై నుంచి కూడా వాటర్ పారినటువంటి పరిస్థితి. దాదాపు 25 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వల్ల గతంలో మనం చూసే విజువల్ ఏదైతే ఉందో డ్యామ్ నుండి ఎగిసి పడుతున్నటువంటి అలలాగా పడే ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లోనే గతంలో ఫ్లంజ్ ఫుల్గా భారీ గొయ్యిగా ఏర్పడింది. ఫ్లంజ్ ఫుల్ గొయ్యి ఏర్పడడంతో ఇటీవల కాలంలో మనం చూసాం పూణే సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు లేదా వైజాగ్ సంబంధిత ఈ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో గతంలో రానున్న రోజుల్లో డ్యామ్కి ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా గతంలో అనేక అధ్యాయాలు చేశాయి. ఇప్పటికే మొన్నటికి మొన్న 10వ నంబర్ గేట్లో కొంత లీకేజ్ అవుతూ వాటర్ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సీనియర్ విశ్రాంత ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడు కూడా శ్రీశైల డ్యామ్ను సందర్శించడం జరిగింది. డ్యామ్ సందర్శించిన తర్వాత శ్రీశైల డ్యామ్ సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కన్నయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా రానున్న రోజుల్లో శ్రీశైల డ్యామ్ సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఇంకా ఈ డ్యామ్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉండే చిన్న మరమ్మతులు రబ్బర్ షూస్ కావచ్చు లేదా వాటికి సంబంధిత పెయింటింగ్ వర్క్స్ కావచ్చు లేదా కేబుల్ ఏదైతే ఈ డ్యామ్ మరమ్మతులను చేపట్టాలంటే కేబుల్ వే ఖచ్చితంగా ఉండాలి. ఆ కేబుల్ వే ప్రతిసారి మొరాయిస్తుంటుంది. అలాంటి వాటన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకెళ్తే రానున్న ఇంకా 20 నుండి 30 సంవత్సరాల వరకు శ్రీశైల డ్యామ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే శ్రీశైల డ్యామ్ సమీపంలో ఏర్పడినటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో గతంలో అనేక అధ్యాయాలు కూడా జరిగాయి. అనేక అధ్యాయాలు జరిగినటువంటి సమయంలో కూడా దాదాపుగా డ్యామ్ ముందు భాగంలో 50 అడుగుల ముందు భాగంలో దాదాపు 100 అడుగులు లోతు 400 అడుగులు వెడల్పు పొడవు కూడా 400 అడుగుల మేర గతంలో ఏర్పడిందంటూ అనేక అధ్యయనాలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ ప్రజెంట్ ఉండే ఈ శ్రీశైల డ్యామ్కి ఎలాంటి ముప్పు లేదంటూ సీనియర్ విశ్రాంత ఇంజనీర్ కావచ్చు లేదా నిపుణులు ఇప్పటికే గతంలో సందర్శించిన వారు ఇప్పటికే ఎలాంటి ఈ నమూనాలు అయితే ఇంకా డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే గతంలో చేసినటువంటి అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపిస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఓ రకంగా ఈ డ్యామ్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో న్యాచురల్గా గతంలో 12 గేట్లతో డిజైన్ చేసినటువంటి డ్యామ్ 215 టీఎంసీల మేర నీరు ఉంటుంది. ఇక్కడ నుండి నేరుగా దాదాపు ఆత్మకూరు నందికొట్కూరు సమీప ప్రాంతాల్లో కూడా ఇదంతా బ్యాక్ వాటర్గా వెళ్తుంది. బ్యాక్ వాటర్గా వెళ్ళే క్రమంలో అక్కడ ఉండే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, కేసీ కెనాలు, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగు గంగ ద్వారా అనేక విధాల రైతులకు దాదాపుగా 6 లక్షల ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్లో కూడా కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డ్యామ్ గేట్లను ఓపెన్ చేసిన తర్వాత అతను ప్రోటోకాల్ ద్వారా కాన్వాయ్లో మరీ తిరిగి వెళ్తున్నటువంటి విజువల్ని చూస్తూ ఉన్నాం. అయితే అధికారులకు కూడా ఒకవేళ ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూడి జూరాలలో ఫ్లడ్ అక్కడి నుండి వచ్చే ఇన్ఫ్లో కొంత పెరుగుతూ ఉంది. తుంగభద్ర స్టాండర్డ్గా ఇప్పటి వరకు ఏదైతే నమోదవుతుందో అంత మేరనే ఈ యొక్క
ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే ఖచ్చితంగా మిగతా గేట్లను కూడా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే 4 గేట్లను ఎత్తి 10 అడుగుల మేర 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ అందాలను చూడడం కోసం పెద్ద ఎత్తున ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చి తెగ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ గత లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సిచ్యువేషనే దాదాపు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి కొన్ని రోజుల పాటు దిగువకు వాటర్ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి దృశ్యాలను చూడడం కోసం చాలా రేర్గా ఉంటాయి. ఇలాంటి దృశ్యాలను చూడడం కోసం ప్రత్యేకంగా వీకెండ్స్లో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఎంజాయ్ చేసి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ రకంగా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ వెళ్ళాలంటే ఈ మార్గం గుండానే వెళ్ళాలి. ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పబ్లిక్ను అప్రమత్తం చేస్తూ ఈ సమీప ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి పోలీసు శాఖపరమైనటువంటి చర్యలు అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దిగువన ఈ వాటర్ని పంపిస్తున్నటువంటి క్రమంలో మత్స్యకారులకు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మత్స్యకారులకు కూడా అనేక రకాల సూచనలు కూడా ప్రభుత్వం నుండి జారీ చేసినటువంటి పరిస్థితి. చూస్తూ ఈ దృశ్యాలని చూడడం కోసం పెద్ద ఎత్తున ఫ్యామిలీస్తో వచ్చి ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఫ్యామిలీల వారు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ అందాలను తిలకించడం కోసం వచ్చి ఎంజాయ్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే చూడాలి, ఒకవేళ ఇటు తుంగభద్ర నుండి ఎక్కువ క్యూసెక్ల వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటే మిగతా గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణమ్మ పరుగులు తీయడంతోనే ఇదంతా కూడా ముందస్తుగానే గత ఎప్పుడు లేనటువంటి డ్యామ్ చరిత్రలోనే మొదటిసారిగా జూలై నెలలో ఇలాంటి రికార్డు నమోదు చేసుకోవడం మొదటిసారిగా ఉన్నట్లు కూడా అధికారులు కావచ్చు లేదా వ్యవసాయదారులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూడొచ్చు, ఎంతసేపు అయినా తనివి తీరకుండా చూసే దృశ్యం ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. కృష్ణమ్మ పాలనురుగల్ లాంటి నీళ్లతో కిందకు పరవళ్లు తొక్కుతోంది, బిరబిరామంటూ ప్రవహిస్తోంది, నాగార్జున సాగర్ వైపు పరుగులిస్తోంది. మొత్తం దాదాపు 6 లక్షల హెక్టార్లకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తం 6, 7, 8, 11 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం చూడొచ్చు, మనం కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఆ తర్వాత గేట్లను పైకెత్తారు. జూలై మాసం మొదటి వారంలోనే ఇంతటి భారీ స్థాయిలో నీటి మట్టం చేరడం 25 ఏళ్ల తర్వాత ప్రథమం అంటున్నారు. చాలా భారీగా అటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. దీంతో నీటిని వదులుతూ ఉన్నారు. సో మొత్తం శ్రీశైలం జలాశయం అంతా కూడా నీటితో కళకళలాడుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే 4 గేట్లను ఎత్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా మరిన్ని గేట్లు రేపు ఎల్లుండి తెరిచే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకృతి దృశ్యాలను చూడడానికి 2 కళ్ళు చాలవనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పాలనురగల్ లాంటి నీళ్లను చూసి మైమర్చిపోతూ ఉంటారు. ఈ దృశ్యాలను చూడడానికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా ప్రయాణిస్తూ ఉంటారు చాలా మంది ప్రకృతి ప్రేమికులు. ప్రస్తుతం అవే దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు.